నా పేరు లుమిత్. నేను రావుస్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే సార్. ఈయన నా కుమారుడు సార్. ఆదివారం రోజు సాయంకాలము 7:15 మెడికల్ షాప్ వైపు మెడిసిన్స్ తీసుకొని వస్తుండగా వేగంగా వస్తున్నటువంటి ఒక మోటార్ సైకిల్ నా కొడుకుని ఢీకొనింది. వాడు కింద పడి స్పృహ కోల్పోయినాడు. ఆ తర్వాత నాకు తెలిసిన వ్యక్తులు ఫోన్ చేశారు. కరెక్ట్ 7:22 నాకు ఫోన్ వచ్చింది. చెప్పండి, మీ పేరు? నా పేరు ఎల్ సుదర్శన్ రెడ్డి. రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. జూనియర్ కాలేజీలో పనిచేస్తూ 2010 రిటైర్మెంట్ అయ్యాను. ఇక్కడే విశాల్ మార్ట్కి ఎదురుగా ఉన్న నివాసాల్లో సొంత ఇంట్లో ఉంటున్నాను. నేను 20వ తేదీ నాడు సాయంకాలం 5:30 గంటలకు కిరాణా షాప్కి వెళ్ళాలని చెప్పేసి రావుస్ కాలేజ్ ఎదురుగా పోతూ ఉంటే దారిలో ఒక కారు వెనుక నుంచి వచ్చి నన్ను కొట్టేసి ఇటు రన్గా వెళ్ళిపోయింది. కారు అత్యంత వేగంగా వెళ్ళిపోవడం జరిగింది. నాకు కింద పడిపోయాను నేను కింద. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి లేపి హాస్పిటల్కి చేర్చారు. బండిరాజు గారు ఏఎస్ఐ గారు వచ్చి హాస్పిటల్కి వచ్చారు, రికార్డ్ చేసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఆయనతో పాటు కానిస్టేబుల్ గారు వచ్చారు. తర్వాత హాస్పిటల్లో 8:30కి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాను. దాని తర్వాత కార్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయగా కార్ నెంబరు MS1089 అని పక్కన వాడు రాసుకున్న కాగితం ఇచ్చారు నాకు. అది ఈరోజు కూడా ఈ ట్రీట్మెంట్ ఇప్పటికీ తీసుకుంటున్నాను. తలకు బాగా గాయాలు తగిలాయి, చేతులు మోకాళ్ళు బాగా తగిలాయి సార్. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను, ఇంకా బాధల్లో ఉన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. దయచేసి ఈ ర్యాష్ డ్రైవింగ్ విషయంలోను, హ్యాండ్ డ్రైవింగ్ విషయంలోను, దాని తర్వాత వచ్చేసి ఓవర్ స్పీడ్ విషయంలోను, లైసెన్స్ ఇంపోర్ట్ విషయంలోను పబ్లిక్ కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఫైన్ సిస్టమ్ బాగా డెవలప్ చేయడం జరిగింది. కొత్త యాక్ట్స్ కూడా వస్తున్నాయి, ఎక్కువ ఫైన్ వేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెంబర్ ఆఫ్ యాక్షన్ జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి మీ పిల్లలు మీరు అదుపులో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మైనర్లు ఒక లైసెన్స్ తీసుకునేంత వరకు వాళ్ళకి పేరెంట్స్ దయచేసి బండ్లు ఇవ్వబాకండి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపించినా, సైలెన్సర్ లేని వాహనాలు కనిపించినా ఖచ్చితంగా వాటిని మేము సీజ్ చేస్తాము. అదేవిధంగా కేసులు నమోదు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీంట్లో ముద్దాయి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ విషయంలో మంచి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి, మీ వల్ల ఎదురు వాళ్ళకి కానీ అదేవిధంగా మీ వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ యొక్క మద్దతు కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకుని ఇప్పుడు తక్కువ మొత్తంలోనే మీకు సీసీ కెమెరాలు లభిస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు బిగించుకుంటే ఆ విషయంలో మీకు కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.